తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ ముందే వచ్చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి తన మనశంకర వరప్రసాద్ గారి చిత్రంతో ప్రభంజనం సృష్టిస్తున్నారు. థియేటర్ల దగ్గర ఎక్కడ చూసినా పూలమాలలు, కటౌట్లు, అభిమానుల కోలాహలంతో పండగ వాతావరణం నెలకొంది. చిరు వెంకటేశ్వర కాంబో వెండి తెర మీద మ్యాజిక్ చేస్తుండడంతో థియేటర్స్ హౌస్ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. థియేటర్ మెయిన్ గేట్ దగ్గర నుంచే అభిమానుల సందడి కనిపిస్తోంది. భారీ కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తున్నారు, బాణసంచా కాలుస్తున్నారు. ఫ్యాన్స్ అయితే రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే టాక్ బయటకు వచ్చేసింది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు మెగాస్టార్ అంటూ అభిమానులు చాలా సంతోషంగా ఆనందంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. చిరంజీవి మళ్ళీ పాత వింటేజ్ లుక్, మళ్ళీ మా చిరంజీవి మేము చూసాం, మళ్ళీ మా మెగాస్టార్ని మేము చూసాం, మళ్ళీ మా స్టార్ మాకు వచ్చేసాడు అంటూ పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఒక గ్యాంగ్ లీడర్, ఒక ఘరానా మొగుడు, ఒక అన్నయ్య, ఒక హిట్లర్, సో అలాంటి ఒక మాస్ ఇమేజ్ ఉన్నటువంటి మా పాత చిరంజీవి మాకు కనిపిస్తున్నాడంటూ ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు. పాత సినిమాల్లో ఏదైతే కామెడీ పోషించాడో ఆ కామెడీని యాస్టీస్గా మళ్ళీ మేము చూస్తున్నాం. మా చిరంజీవిని మళ్ళీ స్క్రీన్ మీద తన వింటేజ్ లుక్ చూస్తుంటే కనుక నిజంగా మైమరిచిపోతున్నాం. సినిమా హిట్ కొట్టేశాం, సంక్రాంతి సెంటిమెంట్ మాదే వర్కౌట్ అయిందని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా సంతోషంగా తాము సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్ కూడా ఉండటం ప్రేక్షకులకు అసలైన ఐ ఫీస్ట్ అని చెప్పాలి. స్క్రీన్ మీద వీళ్ళిద్దరి ఎంట్రీ టైంలో థియేటర్లు అయితే హోరెత్తిపోతున్నాయి. చిరు కామెడీ టైమింగ్, వెంకీ గౌడగా వెంకటేష్ స్టైలిష్ ఎపిసోడ్స్ ఫ్యామిలీ ఆడియన్స్ని పిచ్చెక్కిస్తున్నాయి. ఇది కదా మాకు కావాల్సిన వినోదం, ఇట్లా కదా మేము చూడాలనుకుంది. విక్టరీ వెంకటేష్ని, మెగాస్టార్ని ఒక స్క్రీన్ మీద చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద దృశ్యాలు చూడండి. ఫ్యాన్స్ ఏ విధంగా డ్యాన్సులు చేస్తున్నారు, నాగిని డ్యాన్సులు చేస్తున్నారు. మా మెగాస్టార్ ముందు ఇక ఏ స్టారు లేడు అంటూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ విధంగా డ్యాన్సులు చేస్తున్నారు, డప్పులు కొడుతున్నారు, బాణసంచ పేలుస్తున్నారు, పాలాభిషేకాలు చేస్తున్నారు. కమ్బ్యాక్ మా వింటేజ్ మెగాస్టార్ వచ్చేసాడు అంటూ వాళ్ళు చాలా సంతోషంగా ఏ విధంగా డ్యాన్సులు చేస్తున్నారు చాలా స్పష్టంగా మీరు చూస్తున్నారు. దర్శకుడు అనిల్ రావు రూపొందించిన చిత్రంలో చిరంజీవిని ఒక సాఫ్ట్ ఫ్యామిలీ మ్యాన్గా, అదే సమయంలో పవర్ఫుల్ సెక్యూరిటీ ఆఫీసర్గా చూడటం కొత్తగా ఉందని ప్రేక్షకులు చెప్తున్నారు. నయనతారతో చిరంజీవి కెమిస్ట్రీ, పిల్లలతో వచ్చే సెంటిమెంట్ సీన్స్ కూడా వర్కౌట్ అయ్యాయంట. మొత్తానికి ఇన్నేళ్ల తర్వాత చిరు నుంచి ఆశించిన వినోదం, హుషారు ఈ సినిమాలో కనిపించిందని అభిమానులు పండగ చేసుకుంటూ ఉన్నారు. शंकर दादा MBBS, शंकर दादा MBBS, शंकर दादा MBBS, మన శివ శంకర్ వర ప్రసాద్, మన శివ శంకర్ వర ప్రసాద్. జై జనసేన, జై జనసేన. 9:45 స్టార్ట్ అయింది పిక్చర్. మన శంకర వరప్రసాద్ ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్, మంచిగా సినిమా. సెకండ్ హాఫ్ ఉంటుంది, ఇంకా ఫుల్ హైలైట్ ఉంటుంది. ఆల్రెడీ ప్రభాస్ గారే చెప్పిండ్రు సీనియర్సే జూనియర్సే అని. ఆల్రెడీ మెగాస్టార్ ఫస్ట్ హాఫ్ ఎట్లుందంటే ఇంకా సెకండ్ హాఫ్ ఎంత ఉందో ఊహించుకోండి ఇక మీ అంతా మీరు. నిజంగా చాలా సూపర్ గా ఉందండి. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. బాస్ బ్యాక్ అండి, మళ్ళీ ఎక్సలెంట్ అండి సినిమా. ఫస్ట్ చూశారుగా, అభిమానుల అంచనాలకు తగ్గట్టే మన శంకర వరప్రసాద్ గారి చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సంక్రాంతి రేసులో మెగాస్టార్ తన మార్క్ చూపిస్తుండటంతో బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. కేవలం అభిమానులే కాదు, సామాన్య ప్రేక్షకులు కూడా ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతుండటంతో థియేటర్ల వద్ద సందడి ఇంకొన్ని రోజుల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పండగ, భోగి, సంక్రాంతి, కనుమ సెలబ్రేషన్స్ అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీస్ థియేటర్ల
థియేటర్లకు హోరెత్తిపోతున్నారు. ఇది కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒకవైపు విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ నయనతార ఇలాంటి సూపర్ స్టార్స్ అందరూ ఉండటంతో ఈ సినిమా ఎక్కడికో పోతుంది. ఎందుకంటే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చేసింది కాబట్టి విపరీతంగా హౌస్ఫుల్ కలెక్షన్లతో మెగాస్టార్ సినిమా దూసుకుపోతుందంటలో ఏమాత్రం డౌట్ లేదు. మొత్తానికి ఈ సినిమా మెగాస్టారు అంటే గతంలో ఏవైతే అద్భుతమైనటువంటి ఘన విజయాలు సాధించినటువంటి చిత్రాలు ఉన్నాయో సో దానికి ఏమాత్రం 1% కూడా తగ్గకుండా అందులో కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, తర్వాత ఫ్యామిలీకి సంబంధించిన సెంటిమెంట్ ఉంది, విక్టరీ వెంకటేష్ ఉన్నారు, పాటలు అద్భుతంగా ఉన్నాయి, సూపర్ హిట్ అయిపోయిన పాటలు. సో ఇవన్నీ కలగలిసిన ఒక అద్భుతమైనటువంటి ఒక కాంబోగా చూస్తూ ఉన్నారు. సో ప్రేక్షకులు ఇప్పుడు హిట్ టాక్ వచ్చేసింది కాబట్టి ఎంజాయ్ చేద్దాం, పండగ ఆల్రెడీ సెలవులు ఉన్నాయి, చాలామంది ఊళ్ళకి వెళ్ళి ఉన్నారు, ఊళ్ళల్లో థియేటర్లు కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్ నడుస్తున్నాయి. సో డెఫినెట్గా ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధిస్తుంది. ఎన్ని కోట్ల కలెక్షన్ సాధిస్తుంది అనేది 2-3 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. సో డెఫినెట్గా మొదటి ఆట నుంచే బంపర్ హిట్ సూపర్ హిట్ టాక్ రావడంతో ఇక ఈ సినిమాకి తిరిగేలేదు, మా వింటేజ్ మెగాస్టార్ మాకు వచ్చేసాడంచు ఫ్యాన్స్ అందరూ కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. థియేటర్ల దగ్గర ఉన్న ఈ రచ్చ చూస్తుంటే ఈ సినిమా ఎన్ని రికార్డులు తిరగరాస్తుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫ్యాన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, బాణసంచా పేలుస్తున్నారు. మీరు చూస్తూ ఉన్నారు ఫ్యాన్స్ అక్కడ థియేటర్ల దగ్గర పాలాభిషేకాలు చేస్తూ డ్యాన్సులు చేస్తూ ఈ వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ని ఎంజాయ్ చేస్తూ ఫ్యాన్స్ అయితే పిచ్చెక్కిపోతున్నారు.